శ్రీమాత్రే నమః. శృంగేరి జగద్గురుల శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క అనుగ్రహంతో ఇవాళ రోజున మనము శ్రీ వాగ్దేవి స్తవము అన్న ఒక ముఖ్య అద్భుతమైన స్తోత్రాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇదివరకు ఒకానొక సమయంలో నేను శారదాంబ వైభవం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ వాగ్దేవి స్తుతి గురించి కొంత సంక్షేపంగా చెప్పడం జరిగింది. ఎంతోమంది దానికి స్పందించి ఆ స్తోత్రం ఏమిటి, ఎక్కడ లభిస్తుంది అంటే ఆ డిస్క్రిప్షన్లో స్తోత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది. కానీ దాని యొక్క విషయం కావాలి అని అనేక మంది తర్వాత కూడా అడిగారు. అది మనసులో ఉంచుకొని అమ్మవారి యొక్క ప్రేరణతో ఇవాళ ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతోంది. ముఖ్యంగా జగన్మాత గురించి తెలుసుకుంటూ అమ్మవారి యొక్క వైభవాన్ని బాగా పొగుడుతూ మనకి అమ్మవారు జగన్మాత గురుస్వరూపిణి కింద ఎలా ఉంటుందో చెప్పే ఒక గొప్ప స్తోత్రమే ఈ వాగ్దేవి స్తవము. దీని గురించి పరిచయం చేయాలి అంటే శృంగేరి జగద్గురువులు ప్రాతస్మరణీయులు 33వ శృంగేరి జగద్గురు శంకరాచార్యులు వారు శ్రీ 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 సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామి వారు వీరు జనులను తరింపజేయడానికి వాగ్దేవి స్తవము అన్న స్తోత్రాన్ని జగదంబను ఉద్దేశించి 3 శ్లోకాలు ఉన్న అతి చిన్న శ్లోకమే కానీ ఎంతో గొప్ప జగన్మాత వైభవాన్ని చెప్పే ఒక స్తోత్రాన్ని మనందరికీ అందించారు. అయితే శృంగేరిలో మనకి వాగ్దేవి ఆలయం ఉంటుంది. అంటే వాక్కుల తల్లి ఆ శారదాంబ సరస్వతీదేవి అమ్మవారు వాక్కుల తల్లి, వాక్కుకి అధిష్టాన దేవత, గురుస్వరూపిణి. ఒక గురువు అంటే ఎవరినన్నా తరింపజేసేవాడిని గురువు అంటారనమాట. శిష్యుల హితమును కోరుకొని పరమ దయతో వాళ్ళు ఆ గురువు ఆ శిష్యులను భక్తులను ఉద్ధరిస్తూ ఉంటాడు. అదే మనకి వివేక చూడమనిలో ఒక చోట శంకరులు అన్నారు, గురువు ఎలా ఉంటాడు అంటే వసంతవల్లోక హితంచరంత అన్నారనమాట. శాంతో మహాంత నివసంతి సంత వసంతవల్లోక హితంచరంత అని. అంటే తను శాంతచిత్తుడు బ్రహ్మజ్ఞాని అయ్యున్న గురువు కేవలము శిష్యులను తరింపజేయడానికని చెప్పి తన యొక్క దయతో కృపతో తాను అందరికీ మార్గదర్శనం చేస్తూ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. అట్లాంటిదే భగవతి జగన్మాత ఏ పరమ నిర్గుణ నిరాకార స్వరూపము పరబ్రహ్మము. ఆ నిర్గుణ నిరాకార స్వరూపమైన పరబ్రహ్మము జనాలను సాధకులను ఉద్ధరింపచేయడానికి సగుణ సాకారమూర్తిగా అవతారాన్ని తీసుకుంటారు. పరబ్రహ్మము ఎప్పుడూ ఒక్కటే, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. పరబ్రహ్మము నిర్గుణ నిరాకారముగా ఒకటే ఉన్నది. ఆ నిర్గుణ నిరాకార బ్రహ్మము సాధకులను ఉపాసకులను తరింపజేయడానికి సగుణ సాకారమూర్తిగా భాసిస్తూ ఉంటుంది. దాన్నే ఉపనిషత్తుల్లో ఒక చోట చెప్పారు, ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని. అది గుర్తుంచుకొని పరమాత్మ ఎప్పుడూ కూడా మనకి శివుడుగా, విష్ణువుగా, అంబికగా, గణపతిగా, అట్లాగే సుబ్రహ్మణ్యుడు, సూర్యుడుగా ఇలాగ షణ్మతాలుగా ముఖ్య దేవతలుగా మనకి భాసిస్తూ ఉంటారు. వీరినే షణ్మతములు అంటాం. ఈ ఆరాధన పద్ధతినే పంచాయతన పూజా విధిలుగా కూడా శంకర భగవత్పాదాచార్యుల వారు అందరికీ కూడా ఉపదేశించి ఉన్నారనమాట. ఈ షణ్మతాలను సుబ్రహ్మణ్యుడు కూడా అగ్నిస్వరూపముగా, దీపముగా, యజ్ఞగుండముగా కూడా ఉంటాడు. కాబట్టి షణ్మతాలు మనకి ప్రమాణము. ఇవే సగుణ సాకార బ్రహ్మముగా అందరూ కూడా ఆరాధించవచ్చు. అట్లాగే ఈ బ్రహ్మము సగుణ సాకారముగా తీసుకున్నప్పుడు 3 విధములుగా కనపడుతూ ఉంటుంది. ఎలాగా అంటే మొట్టమొదట ఐశ్వర్యమూర్తిగా కనపడుతూ ఉంటుంది. ఏమిటి ఐశ్వర్యమూర్తి అంటే మనకి ధనాన్ని ఇవ్వడానికి, లౌకికమైన విషయాలు అంటే ధర్మ అర్ధకామములు, ముఖ్యంగా అర్ధకామముల గురించి మనకి అవసరముగా ఉండేటట్టు మనకి ఇచ్చే మూర్తిగా మనకి ఐశ్వర్యమూర్తిగా కనపడుతూ ఉంటారు. అంటే ఒక లక్ష్మీదేవి, అట్లాగే మనకి ఐశ్వర్య భైరవుడు, అలాగే వెంకటేశ్వర స్వామి, ఇలాంటి మూర్తులు చూస్తే మనకి ఐశ్వర్య ప్రధానముగా కనపడతాయి. అష్టైశ్వర్యాలు గుర్తుపెట్టుకోండి. ధనం మాత్రమే ఐశ్వర్యం కాదు, మోక్షము కూడా గొప్ప ఐశ్వర్యమే. అది ఎప్పుడు మర్చిపోకూడదు మనం. ఈ ఐశ్వర్యాలలో మనకి ధనము, ధాన్యము, సంతానము, ధైర్యము, విజయము, ఐశ్వర్యము, మోక్షము ఎన్నో ఉంటాయి. ఇలా గుర్తుపెట్టుకోండి ఐశ్వర్యము అన్నప్పుడు. అలాగే రక్షణమూర్తుల కింద మనకి భగవంతుడు కనపడుతూ ఉంటాడు. అంటే ఒక నారసింహస్వామి, భైరవుడు, అలాగే చండికాదేవి, దుర్గాదేవి, ఇలాగా వీరు మనల్ని రక్షించడానికి మనకి అలాంటి మూర్తుల ఉపాసన, ప్రార్థన చేస్తూ ఉంటామన్నమాట. ఈ రక్షణ ఏమిటి అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఆ యొక్క నియమం భగవంతుడికి ఉంది కాబట్టి ఇలాంటి అవతారాలు తీసుకుని ఉంటారు. 3వది ఏమిటి లేదా అసలైనది మనం ఇప్పుడు చెప్పుకునేది ఏమిటి అంటే గురుస్వరూపాలు ఉంటాయి. అంటే శివుడు దక్షిణామూర్తి రూపంలో, అలాగే నారాయణ స్వామి హయగ్రీవుడిగా, జగన్మాత శారద, వాగ్దేవత సరస్వతి రూపాలలో భాసిల్లుతూ ఉంటారు. ఇక్కడ ముఖ్య కర్తవ్యం ఏమిటి అంటే అనాదిగా మనకి ఉన్న ఈ సంసారము, అవిద్య, అజ్ఞానము, దుఃఖాలు ఇలాంటి ఉన్న ఈ అజ్ఞానభూరితమైన ఈ జన్మలలోంచి
బయటపడేసే ఒక జ్ఞాన నౌకలాగా వారు పనిచేస్తూ ఉంటారన్నమాట. అంటే మనకి గురుస్వరూపంలో ఏమిటా గురువు అంటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంటే త్రిమూర్తి ఆత్మకముగానే గురువుని ప్రార్థిస్తూ ఉంటారు. అందుకే మధ్య మధ్యలో కొందరికి ఏదైనా భేద దృష్టి ఉన్నా శివుడుగా మాకు శివుడినే పూజిస్తాం, మేము విష్ణువునే పూజిస్తాం, మేము అమ్మవారినే పూజిస్తాం అనుకున్న గురువు దగ్గరికి వచ్చినప్పుడు మటుకు అసలంటూ సాంప్రదాయముగా ఉన్నవారు ఎవరైనా కూడా గురువును త్రిమూర్త్యాత్మకుడిగానే వారు ప్రార్థిస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ జగన్మాత శారదాంబ లేదా వాగ్దేవత మనకిప్పుడు ప్రకృతంలో మనం ఆరాధించే దేవత గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ వాగ్దేవత ఎవరు, వాగ్దేవి ఎవరు, ఈ అమ్మవారు అంటే త్రిమూర్త్యాత్మిక అనే చెప్పాలన్నమాట. ఈవిడే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వత్యాత్మిక వాగ్దేవి అని చెప్తున్నాం మనము. శృంగేరిలో వాగ్దేవి ఆలయము కూడా ఉంది. ఎప్పుడైనా మనకి విద్యలు బాగా రావాలి, మాటలు సరిగ్గా రావాలి, సత్యవాక్కు ఉండాలి, సరళముగా ఉండాలి, రమ్యముగా ఉండాలి మాటలు, సంగీతము లాంటి చక్కటి విద్యలు భాషించాలి, పిల్లలు సద్బుద్ధితో ఉండాలి, పెద్దవాళ్ళు కూడా చక్కటి ధార్మికమైన బుద్ధితో ఉండాలి అంటే ముఖ్యంగా మనం అక్కడ కూడా దర్శనం చేసుకునే దేవతలలో ముఖ్యమైన దేవత ఈ వాగ్దేవి అని చెప్పబడుతూ ఉందన్నమాట. ఒకానొక సమయంలో మా స్నేహితుడు శృంగేరి గురువులను అర్థించారు. వారి యొక్క సంతానం పిల్లలు వారు ఎప్పుడూ కూడా ఈ ఫోన్లు పట్టుకుంటూ ఉండడము, ఈ లౌకికంగా ఆటలాడుకుంటూ ఉండి చదువు యందు కొంత శ్రద్ధ తగ్గిపోతుంది గురువుగారు, మీరు ఏదైనా మార్గదర్శనం చేయవలసినది అని ప్రార్థించగా దయతో జగద్గురువులు ఈ వాగ్దేవి స్తుతిని చేసుకోమను పిల్లలని అని చెప్పారు. ఆ పిల్లలకి నేర్చుకొని వారు నిత్యము కూడా వారి యొక్క అనుష్ఠానంలో పారాయణలో పెట్టుకోగా 3 శ్లోకాలే, అది చాలా చిన్నవి, గట్టిగా చూస్తే 3 నిమిషాలు పడుతుందేమో, అలాంటి స్థుతిని వారు చేయగా నిరంతరము నెల తిరగకుండానే అతి గొప్ప మార్పు మా స్నేహితుడి యొక్క సంతానంలో వారు గమనించారు. ఆ స్నేహితుడు మా అందరికీ కూడా ఈ స్థుతి గురించి చెప్పి జగద్గురువులు సెలవిచ్చారు అని చెప్పగా మేము కూడా ప్రతిసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఇది నేర్చుకోవడం జరిగింది. ఆ జగదంబని వాగ్దేవి రూపంలో కూడా నిత్యము ప్రార్థించుకుంటూ మా అనుష్ఠానంలో పెట్టుకున్నాము. శృంగేరికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కూడా ఆ ఆలయం ముందు కూడా నుంచొని వాగ్దేవి స్థవాన్ని చదివి ఆ జగన్మాత యొక్క అనుగ్రహాన్ని తీసుకునే ప్రయత్నం నిరంతరము చేస్తూనే ఉంటాము. అందుకు ఇది ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద ఏ తేడా లేకుండా కూడా ఈ స్తోత్రాన్ని అర్థవంతంగా కూడా అర్ధ సహా తెలుసుకుని చక్కగా రోజు మీరు మీ యొక్క అనుష్ఠానంలో చేర్చుకోండి. దానివల్ల సకల సౌభాగ్యాలు కలిగి ఆ జగన్మాత వాగ్దేవత యొక్క సిద్ధి కలిగి గురుబలం పెరుగుతుంది. గురుబలం కనుక పెరిగింది అంటే ఏ ఇతర దుష్ట దోషములు ఉన్నా కూడా, దుష్ప్రభావాలు ఉన్నా కూడా అవి మనకి ప్రభావాన్ని ఇవ్వలేవు. గురుబలం అంత గొప్పదనమాట. అందుకే ఎన్ని దోషాలు చేసినా గురువు యందు శరణాగతి పొందాలి. ఆ గురువుకి ఎలాంటి దోషాన్నైనా కూడా నిర్మూలించే ఒక శక్తి ఉంటుంది అని చెప్పి పెద్దలు కూడా శిష్టులు కూడా చెప్పి ఉన్నారు. అలాంటి ఒక గొప్ప అవతారమే వాగ్దేవత. వాగ్ రూపిణిగా మనము లలితాంబని కూడా లలితా సహస్రనామంలో చూస్తాం. పరాప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత, మధ్యమ వైఖరి రూప అని చెప్పి ఈ వాక్కు యొక్క దేవతగా అమ్మవారు ఉన్నారు. అలాగే సరస్వతి శాస్త్రమయి అన్న మాటలు కూడా మనము చూస్తూ ఉంటాం అన్నమాట. అక్కడ అమ్మవారిని త్రిమూర్త్యాత్మికగానే పూజిస్తాం. అందుకు ఇక్కడ ఈ వాగ్దేవి కూడా శారదా స్వరూపముగా, లక్ష్మీ స్వరూపముగా, దుర్గా స్వరూపముగానే మనము ఆరాధిస్తూ ఉంటాము. కాబట్టి ఈ వాగ్దేవి అన్నప్పుడు మనము సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపిణియే ఈవిడ, సగుణ సాకారముగా ధరించినా కూడా బ్రహ్మమే ఈ జగన్మాత. ఈ వాక్కులు ఎక్కడికి చేర్చుకుంటాయి అంటే ఏ పరబ్రహ్మమును మనము తెలుసుకోలేమో వాక్కులతో కూడా, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని ఉపనిషత్తు. అలాంటి పరబ్రహ్మము యొక్క తత్వముని అనుభవముగా మనకి జగన్మాత ఇవ్వగలదు. ఇది దృష్టిలో పెట్టుకొని అలాగే లౌకికముగా కూడా మనకి సద్బుద్ధిని ప్రసాదించే జగన్మాత ఈవిడ అని తెలుసుకోవాలి. ముఖ్యంగా మనం చూస్తే ఈ వాగ్దేవత శ్లోకాల్లో 3 శ్లోకాలు కనపడతాయి. మొట్టమొదటి శ్లోకంలో దాని యొక్క విశేషం దాంట్లోనే ఉంటుంది. జగన్మాతను ప్రార్థిస్తూ మనము అమ్మ నీ యొక్క కృపా కటాక్ష వల్ల నేను సభలలో ఎంత గొప్ప ప్రసంగాన్నైనా ఇవ్వగలిగే ఒక శక్తిని నాకు ఇవ్వు. అట్లాగే ఎవరైనా నాకు కష్టతరమైన ప్రశ్నలు కనుక వేస్తే అతి సులభముగా దానికి సమాధానం చెప్పే శక్తి ఇవ్వు తల్లి జగన్మాత అని ప్రార్థిస్తాం. రెండవ దానిలో సంక్షేపంగా చూస్తే జగన్మాత యొక్క రూప వర్ణను అక్కడ చూపిస్తూ, అట్లాగే నీ యొక్క అనుగ్రహం ఉంటే కావ్యములు ఇతర శాస్త్రములన్నింటిలో కూడా పాండిత్యం వస్తుందమ్మా, మాట రానివాడికి కూడా మాటలు పలికించగలిగే జగన్మాతవు నీవు అని ప్రార్థిస్తాం. 3వ శ్లోకం యొక్క సంక్షేప స్థూలార్థాన్ని చూస్తే బుద్ధి మాంద్యము జాఢ్యము ఉన్నది సమూలంగా నాశనమయ్యి, అట్లాగే ఋషులు అంత గొప్పవాళ్ళు కూడా, ఏ ఋషులు మనకి స్మృతులు ఇచ్చిన ఋషులు
ఎన్నో స్తోత్రాలు ఇచ్చిన ఋషులు ఎలా ఇవ్వగలిగారంటే నీ యొక్క వైభవము వల్లనే ఇచ్చారమ్మా. నీ పాదముల యొక్క ప్రార్థనలు ఆరాధన చేయగా వారు ఇంత గొప్ప వైభవాన్ని పొంది ఇంత ఆదర్శ పురుషులుగా మనకి నిలబడ్డారు అని చెప్తూ, జగన్మాత అయిన నీవు త్రిమూర్తి ఆత్మకురాలు నువ్వు అని చెప్తూ ఉంటాము 3వ శ్లోకంలో. ఇలా సంక్షేపంగా చూసాము. ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనం చదువుతూ ఆ శ్లోక అర్థాన్ని సాధ్యమైనంత వరకు మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తాము. మళ్ళీ జగద్గురువులకి నమస్కారం చేసుకుంటూ శ్రీమాత్రే నమః. వాదే శక్తి ప్రదాత్రీ ప్రణత జనతతే సంతతం సత్సభాయాం ప్రశ్నానాం దుస్తరాణామపి లఘుసు సమాధానమాశ్వేవ వక్తుం వాగీషాధ్యైః సురాగ్రైర్వివిధఫలకృతే సంతతం పూజ్యమానా వాగ్దేవీ వాంఛితం మే వితరతు తరసా శృంగబుభ్రున్నివాసా. ఇది మకుటం కింద వస్తూ ఉంటుంది. వాగ్దేవి వాంఛితం మే వితరతు తరసా శృంగభుభ్రున్నివాస అని. శృంగేరి భూమిలో ఉన్న జగన్మాత వాగ్దేవత, నీవు నాకు వాంఛితం మే వితరతు తరస, నా వాంఛితములు నా కోరికలు ఏ ఉన్నాయో ధర్మబద్ధమైనవి అవి నీవు తీర్చవలసినది జగన్మాత అని ప్రార్థిస్తున్నాము. ఆ శృంగేరి భూమిలో ఉండే వాగ్దేవతవి నీవు అని ప్రార్థిస్తూ ఉన్నామన్నమాట. ఏమంటున్నారు ఇక్కడ జగద్గురువులు మనకి అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ శ్లోకంలో అంటే, వాదే శక్తి ప్రదాత్రి అంటే వాక్కుల తల్లివి కాబట్టి మాట్లాడే ఒక చక్కటి శక్తినిచ్చే జగన్మాత. అంటే వాక్ మనకి ఎలా ఉంటుందంటే శక్తి స్వరూపిణి అమ్మవారు మనకి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణిగా ఉంటుందన్నమాట. ఈ 3 శక్తులకి అధిష్టాన దేవత అయిన వాగ్దేవత ఈవిడ. కానీ వాదే శక్తి ప్రదాత్రి, ఆ శక్తి వాగ్దేవత, వాక్కులకు అధిపతి అధిష్టాన దేవత అయిన నీవు ఆ శక్తిని నాకు ఇవ్వు తల్లి. ప్రణత జనతతే సంతతం సత్సభాయాం, ఎంతోమంది గొప్ప గొప్ప సభ్యులు ఉన్న ఆ సభలో కూడా నేను చక్కగా మాట్లాడే యొక్క గొప్ప శక్తిని, వాక్ వైభవాన్ని నాకు ప్రసాదించు తల్లి అని అడుగుతున్నాం అమ్మవారిని. తర్వాత ప్రశ్నానాం దుస్తరాణామపి లఘుసు సమాధానమాశ్వేవ వక్తుం. అంటే ప్రశ్నలు దుస్తరాణామపి, ఎంతో కష్టతరమైన ప్రశ్నలు అడగచ్చు, సభలో ఎదుర్కోవచ్చు. ఒక ప్రసంగుడి కింద కానీ లేదా స్కూల్లో, కాలేజీల్లో, ఆఫీసుల్లో ఎక్కడైనా కూడా ఏదైనా మీటింగులు అయినప్పుడు మాట్లాడేటప్పుడు లౌకికమైనవైనా కూడా ఆ వాగ్ధాటి అన్నది ఉండాలన్నమాట. జనాకర్షణ అన్నది ఉండాలి. మనం చెప్పేదాని మీద మనకి నమ్మకం ఉండాలి. పూర్తి క్షుణ్ణమైన అవగాహన, జ్ఞానం ఉండాలి. అలాంటి బుద్ధిని ఇచ్చే జగన్మాత, శక్తినిచ్చే జగన్మాత. అందుకే సభలలో మేము మాట్లాడేటప్పుడు ఎవరన్నా దుస్తరాణామపి ప్రశ్న, ఇలాంటి కష్టమైన ప్రశ్నలు కూడా ఎవరైనా వేస్తే దానికి అతి సులభుగా లఘుసు సమాధానమాశ్వేవ వక్తుం, అతి సులభముగా అతి సరళముగా చక్కగా నేను సమాధానం ఇచ్చేలాగా ఆ శక్తిని ప్రసాదించు జగన్మాత అని అడుగుతున్నాం. వాగీషాద్యైః సురాగ్రైః, అలా ఎలా ఇవ్వగలవు, ఎందుకు ఇలా ప్రార్థిస్తున్నామంటే నీకేం కొత్త కాదమ్మా ఇలాంటివి. వాగీషాద్యైః సురాగ్రైః అంటే సాక్షాత్ బ్రహ్మాది దేవతలు, ఇంద్రాది దేవతలకు కూడా వివిధ ఫలకృతే, వారు అనేక సందర్భములో ఎన్నో కోరికలతో వచ్చి నిన్ను శరణు వేడినప్పుడు ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన ఈ జగన్మాతను వేడుకొనగా వారి యొక్క కోరికలను తీర్చావు తల్లి. ఎలాగా అంటే సంతతం పూజ్యమానం, వారు నిరంతరము నిన్నే ప్రార్థిస్తున్నారమ్మా వారి యొక్క వ్యవహారాన్ని చక్కదిద్దాలని. ఎవరెవరంటే వాగీషాద్యైః సురాగ్రైః వివిధ ఫలకృతై, అనేక ఫలముల గురించి. వాక్కు గురించేనా అనుకుంటామేమో, వాక్కు మాత్రమే కాదు. మనకు లౌకికంగా ఒక మాట ఉంటుంది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. అంటే అనేక మంచి విషయాలు జరగాలి లోకంలో. జనబలము కావాలి, ధనబలము కావాలి, పేరు ప్రఖ్యాతలు కావాలి, అందరితో చక్కగా మసులుకోవాలి, అలాగే సుఖముగా సంతోషముగా ఉండాలి, అందరితో స్నేహభావనతో ఉండాలి. అంటే నిజానికి నోరు మంచిగా ఉండాలి. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటాం మనం. అట్లాగే మనము కూడా వివిధ ఫలకృతై, అన్ని ఫలములు తర్వాత వస్తాయి, ముందెప్పుడు వీరి నోరు సరిగ్గా ఉండాలి. అలాంటి ఒక వాగ్ధాటి శక్తిని, సౌమ్యత్వాన్ని, సరళత్వాన్ని నీ యొక్క అనుగ్రహంతో ఇవ్వాలి తల్లి. సంతతం పూజ్యమానం, దేవతలే నిన్ను నిరంతరం పూజిస్తున్నప్పుడు అల్పుడను నేను నిన్ను నిరంతరము పూజించి తీరతాను తల్లి. అందుకని చెప్పి నీవు నాకు ఆ వాక్ శక్తిని, వాగ్ వైభవాన్ని ప్రసాదించి కోరికలు నెరవేర్చు తల్లి అని చెప్తూ ఆ ఎవరిని ప్రార్థిస్తుంటే వాగ్దేవి వాంఛితం మే, నా యొక్క కోరికలను నీవు తీర్చాలి తల్లి అని చెప్తూ ఆ శృంగేరి పురనివాసం తల్లిని నీవు వాగ్దేవతవు, నిన్ను నేను అర్థిస్తున్నాను అని ఈ యొక్క శ్లోకంలో జగద్గురువులు మనందరినీ ఉద్దేశించి వారు అమ్మవారి యొక్క ప్రార్థన చేసి ఉన్నారు. ఇప్పుడు 2వ శ్లోకాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. వ్యాఖ్యాముద్రాక్షమాలా కలశ సులిఖితైరాజదంభోజపాణి
కావ్యాలంకారముఖ్యేష్వపి నిశితధియం సర్వశాస్త్రేషు తూర్ణం మూకేభ్యోऽప్యార్ధరచిత్తా దిశతి కరుణయా యాజవాత్సా కృపాబ్ధిః వాగ్దేవీ వాంఛితం మే వితరతు తరసా శృంగభుభృన్నివాస. ఇక్కడ అమ్మవారిని ఏమని ప్రార్థిస్తున్నామంటే అమ్మవారి యొక్క రూప సౌందర్యాన్ని కూడా మనం చూస్తున్నాం. వ్యాఖ్యాముద్ర అక్షమాల కలశ సులిఖితై రాజదంభోజ పాణి అని అమ్మవారి చేతులలో ఉన్న వర్ణన ముఖ్యంగా. ఎందుకంటే ఎవరి చేతిలో ఏమున్నాయో చూస్తే వారు ఏమి ఇవ్వగలరో తెలుస్తుంది. వారి చేతుల్లో ఉండే వాళ్ళు పెట్టుకోవడానికి కాదు, అవతల వాళ్ళకి ఇవ్వడానికి. దేవతలు వారు, ఈశ్వరి ఆవిడ, జగన్మాత కాబట్టి ఆవిడ చేతిలో ఏంటంటే వ్యాఖ్యాముద్ర. వ్యాఖ్యాముద్ర అంటే చిన్ముద్ర. చిన్ముద్ర అంటేనే బ్రహ్మజ్ఞానము, అద్వైత సిద్ధాంతము, జీవేశ్వర ఐక్యాన్ని చెప్పే ఒక చిన్ముద్ర. జ్ఞానము, జ్ఞానాదేవతు కైవల్యం. ముఖ్యంగా ఇక్కడ మొట్టమొదటే జగద్గురువులు వ్యాఖ్యాముద్ర అని అమ్మవారిని ప్రార్థించడంలో ఉద్దేశం ఏమిటి అంటే అమ్మవారి యొక్క ప్రప్రథమమైన కర్తవ్యం ఏమిటి అంటే ముఖ్య పురుషార్థమైన మోక్షాన్ని ఇవ్వడమే. ఆవిడ యొక్క సామర్థ్యం ఏమిటంటే ఎంతో గొప్పదైన జీవుడి యొక్క అంతిమ లక్ష్యమైన మోక్షాన్ని ప్రసాదించడమే. అది జ్ఞానముగా వస్తుందన్నమాట. జ్ఞానాదేవత కైవల్యం. అందుకని జ్ఞానముద్రనే జగద్గురువులు మొట్టమొదట కూడా అమ్మవారి దగ్గర దర్శించారు. అట్లాగే అక్షమాల, వ్యాఖ్యాముద్ర అక్షమాల. అక్షమాల అంటే ఒక స్ఫటికమాల లాంటిది. అక్షమాల ఆ నుంచి క్షకారముల వరకు ఉండే 54 అక్షరములు కలిగిన ఒక మాలని అమ్మవారి చేతిలో ఉంటాయి. అంటే ఎన్ని మంత్రాలు ఉన్నా, ఎన్ని విద్యలు ఉన్నా కూడా అవి అక్షర రూపంలోనే ఉంటాయి. ఒక పంచాక్షరి అంటాము, అష్టాక్షరి అంటాం, పంచదశాక్షరి మంత్రం అంటాము, మాలా మంత్రాలు అంటాం, వేదం అంటాము, స్తోత్రాలు అంటాం. ఎన్ని విధాలుగా చెప్పినా అవన్నీ అక్షరములే. అటు ఇటు కూర్పులు మారుతున్నప్పుడు దాని శక్తి మారుతూ ఉంటుంది. ప్రతి అక్షరానికి అధిష్టాన దేవత. అక్షరములన్నీ వారి చేతిలో ఉండదు. ఎవరికి అంటే జగన్మాత వాగ్దేవికి. ఆ వాగ్దేవి యొక్క చేతిలో అక్షమాల ఉంటుందన్నమాట. దానితో పాటు మనకి ఏమి చెప్తున్నారు? జ్ఞానాన్ని తెలుసుకో, అట్లాగే చదివిన విద్యలన్నీ కూడా మననము చేసుకో. జపము, మననము అంటే లోపలికి తీసుకో విద్యలను. అక్షమాల రూపంలో అమ్మవారి ఉండడానికి, అక్షమాల రూపంలో అమ్మవారి దగ్గర ఉండడానికి ముఖ్య కారణము అన్ని విద్యలకు అమ్మవారి అధిష్టాన దేవత. అట్లాగే మనకి కూడా అమ్మవారు ఏం చెప్తున్నారు? నీవు మననము చేసుకుంటూ నిరంతరము జపము చేసుకో అని చెప్తూ ఉన్నారు. అభ్యాసము చేసుకో విద్యలను అని చెప్తుంది అమ్మవారు. అలాగే అమృత కలశము కూడా ఉందన్నమాట. చక్కటి అమృత కలశము కూడా అమ్మవారు పట్టుకొని ఉన్నది. అమృత కలశం అన్నప్పుడే అమృత తత్వాన్ని అమ్మవారు ఇస్తున్నారు. అంటే మనకి లౌకికముగా దాహము తీర్చడానికి నీరు సరిపోతుంది. కానీ ఈ దాహము, తాపము, మనం ఇప్పుడు జీవభావన, దేహాత్మ భ్రాంతి ఎక్కడి నుంచి వచ్చిందంటే జన్మ జన్మల యొక్క అవిద్య, అజ్ఞానము వల్ల వస్తుంది. దానివల్ల వీడు సుఖిని దుఃఖిని అనుకుంటూ ఈ జీవుడు నేను మరణిస్తాను, మళ్ళీ జన్మిస్తాను అనుకుంటూ ఉంటాడు. పునరపి జననం పునరపి మరణం అనుకుంటూ భ్రమలో ఉంటూ ఉంటాడు. ఆ తాపము పోవడానికి అమ్మవారు అమృతాన్నే ఇస్తుంది. అందుకే అమృత కలశం ఇచ్చిందనమాట. అమృత కలశము అన్నప్పుడే అమృత విద్య ఏదైతే ఉందో ఉపనిషత్ ప్రతిపాదమైన మహావాక్యముల యొక్క సారము, అదే అమృత తత్వాన్ని మనకి అమ్మవారు ఇస్తుందన్నమాట. అందుకు అమృత కలశాన్ని పట్టుకుంది. అలాగే ఒక కమలము పట్టుకుంది. కమలము ఎప్పుడు పట్టుకుంటుంది అంటే వికసనకి అది ఒక గుర్తు. అంటే సూర్యభగవానుడు వచ్చాక చక్కగా వికసిస్తుంది. అట్లాగే ఈ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనము చదివిన విద్యలు, జ్ఞానము అవి మనకి భాషించినప్పుడు బుద్ధి వికసన జరుగుతుందన్నమాట. ఆ బుద్ధి వికసించింది అనడానికి గుర్తు, అది కోమలత్వానికి గుర్తు. వాక్కు కూడా అలా చక్కగా అవతల వారి మనసుని వికసింపజేయాలి. అట్లాగే మన బుద్ధులు కూడా ముందు వికసన చెంది ఉండాలన్నమాట. ఇవన్నీ చెప్తూ అమ్మవారు అంత చక్కటి దివ్య మంగళ స్వరూపాన్ని మనకి చూపిస్తూ ఉన్నదన్నమాట. వ్యాఖ్యాముద్రాక్షమాల కలశ సులిఖితై రాజదంభోజపాణి అని. అలాగే కావ్యాలంకార ముఖ్యేష్వపి నిశితధియం సర్వశాస్త్రేషు పూర్ణం. కావ్యములు అంటే ఈ మనకి వాంగ్మయం ఎలా ఉంటుందంటే వేదము, కావ్యములు, పురాణాలు ఇలాగ ఉంటాయన్నమాట. ఒకటి ప్రభు సంహితము, ఒకటి కాంతా సంహితము అలా ఉంటాయి. అంటే కొన్ని కఠినంగా చెప్పినట్టు అనిపిస్తాయి కొన్నిట్లో. కావ్యము దగ్గరికి వచ్చిన కాంతా సంహితము అంటే ప్రేమగా ఒక స్నేహితుడికి చెప్పినట్టు పురాణాలు చెప్తూ ఉంటాయి. అలా ఉంటాయి. ఇలాంటివి ఏమైనా కూడా వ్యాకరణాలు, కావ్యములు, విద్యలు, వేదములు, వేదాంతములు ఎన్ని చెప్పినా కూడా ఇవన్నీ కూడా సర్వశాస్త్రేషులు, ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క ఆధీనములో ఉంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం లభించిన వాడికి అంత గొప్ప శాస్త్రములే, సర్వశాస్త్రములు వాడికి భాషిస్తాయి. అలాంటిది లౌకికమైన విద్యలు అతి సులభంగానే, ప్రతి ఒక్కరికి అతి సులభంగానే లౌకిక విద్యలు భాషిస్తుందన్నమాట. అమ్మవారి యొక్క అనుగ్రహంతో అతి సులభంగానే లౌకిక విద్యలు కూడా అందరికీ కూడా లభిస్తుంది. ఇది ఒక గొప్ప విషయాన్ని మనము తెలుసుకుంటూ ఉండాలి.
అందున అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే చదవకపోయినా కూడా శాస్త్రంలో ఉన్న విషయాలు వీడికి ఈ సాధకుడికి భాసిస్తూ ఉంటాయి మనసు యందు. ఇది మనం అనేక మందిని చూస్తూ ఉంటామన్నమాట. ఎక్కడ వీరు ఇవన్నీ నేర్చుకున్నారు అంటే అవి ఎక్కడ వీరు ప్రత్యేకంగా చదివినవి ఉండవు, కానీ శాస్త్ర సమ్మతమైన మాటనే వీళ్ళ నుంచి వస్తూ ఉంటుందన్నమాట. అలాంటి యొక్క గొప్ప విద్య రావాలి, ఎప్పుడూ వినని ఆ విద్య రావాలి అంటే జగన్మాత యొక్క అనుగ్రహంతోనే లభిస్తుందన్నమాట. అశ్రుత విద్య అంటారు దాన్ని. అంటే వీరు వినలేదు కానీ వీరికి భాషిస్తున్నది అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల వచ్చేదన్నమాట. అలాగే అది ఎంతవరకు తీసుకెళ్తుంది అలాంటి విద్య? అమ్మవారి యొక్క దయ, కరుణ, కటాక్షం అంటే మూకేభ్యో ప్యార్థ చిత్త దిశతి కరుణయా యా జవాత్స కృపాబ్ధి. జగన్మాత యొక్క అనుగ్రహం వల్ల మూగవాళ్ళు కూడా చక్కగా పలుకులు పలకగలరు అని. దీనికి ఉదాహరణ కాళిదాసును ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, ఆ జగన్మాత వాగ్దేవి రూపంలో, శ్యామలా రూపంలో అమ్మవారు అనుగ్రహించగా ఎంతటి గొప్ప దండకముతో ప్రారంభించాడు ఆయన, తర్వాత ఎంత గొప్ప కావ్యములు రచించారు ఆయన, ఇలాంటిది ఒక ఉదాహరణగా తెలుసుకోవచ్చు మనం. అలాగా ఎన్నో మంది ఉన్నారన్నమాట. ఆ జగన్మాత యొక్క అనుగ్రహం అలాంటిది, వాగ్ధాటి వస్తుందన్నమాట అంత సౌమ్యంగా. అలాంటి జగన్మాత ఎవరు అంటే వాగ్దేవి వాంఛితం మే వితరతు తరస శృంగభూభృన్నివాస. శృంగేరి పురనివాసి అయిన ఆ జగన్మాత వాగ్దేవి నా కోరికలను తీర్చి తల్లి అని నమస్కారం చేసుకుంటున్నాను. తర్వాతది 3వ శ్లోకంలోకి వెళ్తున్నాం మనం. జాడ్యధ్వాంతార్క పంక్తిస్తనుజిత రజనీకాంత గర్వాగమానాం శీర్షైః సంస్తూయమానా మునివరనికరైః సంతతం భక్తినమ్రైః కారుణ్యాపారవారాం నిధిరగతనయా సింధు కన్యాభివాద్యా వాగ్దేవి వాంఛితం మే వితరతు తరసా శృంగభూభృన్నివాస. 3వ శ్లోకంలో ఎంత గొప్ప వర్ణన అంటే ఇది కూడా జాడ్యద్వాంతార్క పంక్తి స్తనుజిత రజనీకాంత గర్వాగమానాం అన్నారు గురువులు. ఏమిటి అంటే అసలు అమ్మవారి యొక్క వైభవము, ఆ వర్ణన ఎలా ఉంటుంది అంటే అజ్ఞానము అన్న చీకట్లను పటాపంచలు చేసేంత శక్తివంతముగా వాగ్దేవి ఉంటుంది అని చెప్పారు. ఇది చూసినప్పుడే మనకి సౌందర్యలహరిలో కూడా అమ్మవారి యొక్క వైభవం గుర్తొస్తుంది. ఏమిటి అంటే అవిద్యానాం అంతస్థిమిరద్మిహిర ద్వీపనగరి అన్నారు. ఏమిటి ఆ చీకట్లు తొలగించే అంటే అవిద్య, అజ్ఞానము అన్న తమోగుణానికి చెందిన ఈ జీవభావం ఏదైతే ఉందో ఆ అజ్ఞానాన్ని అమ్మవారు పటాపంచలు చేసే ఒక సూర్యకిరణము లాంటిది అని చెప్తున్నారు ఇక్కడ కూడా. అంటే వెలుతురు ఉంది అంటే చీకటికి ఆస్కారమే లేదు. అసలు చీకటి ఉందండి వెలుతురు ఉందండి అనడానికి చెప్పలేము. అజ్ఞానం ఉంది అంటే వెలుతురు లేదు, వెలుతురు ఉందంటే చీకటికి తావు లేదు. అదే మనం పొద్దున్నే కూడా ఉదయాన్నే చూస్తాం, ఆ సూర్యుడు అలా రావడంతో చీకట్లు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అజ్ఞానం అన్న తిమిరాలను, చీకట్లన్నీ కూడా ప్రాలదోరుతాడన్నమాట. అలాంటి వాడు సూర్య భగవానుడు. అలాంటిదే జగన్మాత. ఈ అవిద్య అన్న అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేస్తుంది అమ్మవారు. ఆవిడ యొక్క శక్తి, కాంతి అట్లాంటిది. అంటే వర్చస్సు, తేజస్సు, చైతన్యము లాంటిది అని తెలుసుకోవాలి ఇక్కడ. అట్లాగే అమ్మవారు ఎలా ఉన్నారంటే రజనీకాంత గర్వాగమాన. అమ్మవారి యొక్క అందము, ముఖము, లావణ్యం ఎలా ఉంది, ప్రకాశం ఎలా ఉంది అంటే చక్కటి పూర్ణచంద్రుడు ఎంత సుకుమారముగా ఉంటూ, లావణ్యముగా ఉంటూ, సౌమ్యముగా ఉంటూ మనకి చల్లని వెన్నెలని ప్రకాశింపజేస్తాడో ఆ చంద్రుడు అన్నప్పుడే చంద్రుడు నుండి అమృత కిరణాలు వస్తాయి అని అందరికీ తెలిసిందే. అంటే అలాంటి చక్కటి ప్రకాశము అమ్మవారికి ఉంటుంది. అంతటి చక్కటి లావణ్యమైన ముఖము అమ్మవారిది అని. అదే శరజ్యోత్సనాశుద్ధాం శశియుత జటాజూటమకుటామని సౌందర్యలహరిలో కూడా శంకర భగవత్పాదాచార్యులు వారు ఈ భావననే కూడా చెప్పి ఉన్నారు. అదే పరంపరలో వచ్చారు కాబట్టి వీరు శంకరాచార్యులు వారు జగద్గురువులు కాబట్టి అక్కడ అమ్మవారినే ప్రార్థిస్తున్నారు, ఇక్కడ అమ్మవారినే ప్రార్థిస్తున్నారు కాబట్టి అమ్మవారి ముఖం ఎప్పుడూ కూడా అంతటి అందంగా పూర్ణ చంద్రబింబం లాగా అంత చక్కటి చల్లని కాంతులు ఇస్తూ ఉంటుందన్నమాట. ఎందుకు అంటే చూడండి ఇక్కడ ముందు ఏం చెప్పారు, అజ్ఞానాన్ని తొలగించే సూర్యుడు వంటిది అంతటి అమ్మవారు అన్నారు. సూర్యుడు అంటే కఠినంగా ఉంటుందా, వేడిగా ఉంటుందా, అలా చూడలేము. సూర్యుడిని మనం కళ్ళతో చూడలేము, మన కళ్ళు సరిపోవు. అలా ఉంటుందా అమ్మవారి ముఖం అంటే అట్లా కాదయ్యా. అజ్ఞానాన్ని నిర్మూలించేటప్పుడు ఆవిడ సూర్యబింబము వలె అలా ఉంటుంది ఆవిడ ప్రకాశము. కానీ అమ్మవారి ముఖాన్ని పోలిస్తే మటుకు అప్పుడు సూర్యుడు అనలేదు, చంద్రబింబమే, పూర్ణ చంద్రబింబం ఎలాగ 16 కళలతో ఎంత గొప్పగా విరాజిల్లుతూ ఉంటుందో అమ్మవారు శరజ్యోత్సనాశుద్ధాం అన్నట్టు అంత గొప్పగా అమృత తత్వాన్ని, అమృతాలని మనకి అమ్మవారు అందిస్తూ ఉంటారన్నమాట. అమృతం అంటే ఇక్కడ జ్ఞానమే. శీర్షై సంస్తూయమాన మునివర నికరై సంతతం భక్తి నమ్రై. చక్కటి భక్తి భావనలతో అనేక మంది మునులు వారందరూ కూడా అమ్మవారి యొక్క
పాదముల చెంతన శిరస్సుని దాల్చి ఉంచుతారనమాట, అమ్మవారి యొక్క అనుగ్రహము కావడానికి. ఇందాకే చెప్పుకున్నాం కదా, మునులు ఋషులు వీళ్ళందరూ కూడా వారి యొక్క వాగ్వైభవము, వారికి కూడా జ్ఞాననిష్ట ధర్మనిష్ట అవన్నీ కూడా జగన్మాత యొక్క అనుగ్రహము వల్ల మాత్రమే సిద్ధించింది అని. అది కూడా నిరంతరం సంతతం ఎప్పుడూ కూడా వారు పూజిస్తారు. పూజించామమ్మా మాకు ఫలం వచ్చింది అని కాదు, నిరంతరము ఆ వచ్చిన జ్ఞానము ఆనందము నిలబడాలి అంటే అమ్మవారిని నిరంతరము కూడా ఆరాధిస్తూ ఉంటారు. కృతజ్ఞత అన్నది ఉండాలి. అలాగే అలా ఉన్నందుకు అమ్మవారు ఎలా ఉన్నారంటే కారుణ్యాపారవారాం నిధి అఘతనయ సింధు కన్యాభివాద్య. అమ్మవారు ఎలాంటిదంటే అపారమైన కారుణ్యం. ఒక చిన్న స్తోత్రాన్ని స్తుతించి అమ్మవారి గురించి 2 మాటలు శ్రీమాత్రే నమః జగన్మాత వాగ్దేవి శారదాంబ అని అనుకోగా, అమ్మవారి తల్లి కాబట్టి ఆ కరుణ సహజముగా అమ్మవారికి ఉంటుంది కాబట్టి ఆ అమ్మవారు మన యందు ఆవిడ యొక్క చల్లని చూపులు ఇచ్చి మన కోరికలను తీరుస్తుంది. అమ్మవారి యొక్క రూపం ఎలా ఉంది అంటే, ఒకవైపు లలితాంబిక, ఒకవైపు పార్వతీదేవి, ఒకవైపు లక్ష్మీదేవి. అదే అఘతనయ సింధు కన్యాభి వాద్య అన్నారంటే, ఇటువైపు ఒకవైపు జగన్మాత వాగ్దేవి మధ్యలో ఉన్నవారు, ఒకవైపు పార్వతీదేవి, ఒకవైపు లక్ష్మీదేవి ఆవిడని స్తోత్రము చేస్తూ ఉన్నారు. ఇది ఏమిటయ్యా, మాకు లలితా సహస్రనామంలో సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అన్నది అలవాటు కదా. అంటే లలితాం పరమేశ్వరి మధ్యలో ఉంటుంది, ఇటు అటు లక్ష్మీదేవిను సరస్వతీదేవి చామరలు వీస్తూ ఉన్నారని అలవాటు. ఇక్కడ అలా చెప్పారు ఏమిటి అంటే, అదే చెప్పింది మొట్టమొదట. అక్కడ లలిత అన్న పేరుతో కూడా త్రిమూర్త్యాత్మికమైన జగన్మాతను చెప్తూ మిగతా శక్తులు అలా ఆవిడని ఆరాధిస్తున్నాయి అని చెప్తున్నాం. ఇక్కడ కూడా వాగ్దేవి అన్నప్పుడు సరస్వతి మాత్రమే అనుకోకూడదు. కేవలం లౌకిక విద్యలకే కాదు, బ్రహ్మ విద్యాస్వరూపిణి ఈవిడ. ఈ బ్రహ్మ విద్య త్రిమూర్త్యాత్మికమైన ఈ యొక్క వాగ్దేవి మధ్యలో ఉండగా, అప్పుడు శక్తి స్వరూపిణి అంటే బలము స్వరూపిణి అయిన జగన్ పార్వతి గౌరీదేవి ఒకవైపు, ఐశ్వర్యప్రదాత్రి అయిన లక్ష్మీదేవి ఒకవైపు ఈ అమ్మవారి గురించి స్తోత్రము స్తుతిస్తూ సేవ చేసుకుంటున్నారు అని. అంతేకాని ఇక్కడ వేరే ఇద్దరు దేవతలు తక్కువ చేస్తున్నామన్న భావన ఎన్నడూ రాకూడదు. ప్రతి దేవతని కూడా ముగ్గురమ్మల మూలపుటమ్ములాగానే మనం చూస్తూ ఉంటాము. ఇదే లలితాసనంలో కూడా త్రిమూర్తులుగానే చూస్తాం, అమ్మవారిని ఇక్కడ కూడా అలాగే చూస్తూ ఉంటాం. ఇక్కడ చెప్పే యొక్క ఉద్దేశముని గమనించాలన్నమాట. వివిధ రూపాలు ఉంటాయి. శారదా విద్యను నేర్చుకునే వాళ్ళు, తెలిసిన వాళ్ళు సరిగ్గా ఉంటే ఈ మూర్తి గురించి వాళ్ళకి అవగాహన ఉంటుంది. మధ్యలో సరస్వతి ఉంటారు, ఇటు గౌరీ అటు లక్ష్మీదేవి పూజిస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఈవిడని ప్రధాన దేవతగా చూపిస్తూ ఉంటారు. దీనికి కారణం ఏమిటి అని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, ఒకడికి చాలా బలము ఉన్నది, అంటే శరీర బలం ఉంది. కానీ అది దేనికి పనికి వస్తుంది? వాడు ఏం చేయాలి ఆ బలంతో అంటే, వాడికి జ్ఞానము కావాలి. అంటే క్రియాశక్తి ఉంది, శరీరానికి శక్తి ఉంది, కానీ జ్ఞానము లేనప్పుడు ఆ శరీరం యొక్క బలాన్ని ఎలాగ వాడుకోవాలని వాడికి తెలియదు. అందుకని ఆ క్రియాశక్తి ఉన్న జ్ఞానశక్తి అందే ఆధారపడి ఉంటుంది. అలాగే ఐశ్వర్యము, ఇచ్ఛాశక్తి ఉంది, డబ్బు ధనం ఉంది, కానీ బుద్ధి కనుక సరిగా లేకపోతే ఆ ఐశ్వర్యాన్ని వ్యర్థము చేసుకుంటాడు వాడు. అందుకని వాళ్ళకు కూడా జ్ఞానమే ఆధారమై ఉంటుంది. అప్పుడు ఆ ఐశ్వర్యము చక్కగా వినియోగపడుతుందన్నమాట. ఇది ఒక గొప్ప అంతరార్థము ఈ యొక్క మూర్తిలో మనం చూడొచ్చు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి. ఆ అమ్మవారిని కూడా మనం ప్రార్థించేటప్పుడు ఇలాగే ఈ వరుసతోనే చెప్తాం, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి. ఇలా అనడంతో జగద్గురువులు, ఇది సభలో చెప్పేది కాదు కాబట్టి నేను చెప్తున్నాను, ఇచ్ఛాశక్తికి సంబంధమైన ఒక బీజమంత్రము, జ్ఞానశక్తికి సంబంధమైన బీజమంత్రము, అలాగే క్రియాశక్తికి సంబంధమైన బీజమంత్రము, అలాగే జ్ఞానశక్తికి సంబంధమైన బీజమంత్రము, అలాగే ఇచ్ఛాశక్తికి సంబంధమైన బీజమంత్రము ఏవైతే లలితా సహస్రనామంలో కూడా అంతర్లీనంగా చెప్పబడ్డాయో ఆ యొక్క స్వరూపము, ఆ మంత్ర రాశికి అధిష్టానమైన ఆ జగన్మాతనే ఇక్కడ కూడా ప్రార్థిస్తున్నారని కూడా మనకి తెలుస్తుంది అనమాట. ఇది ఒక రహస్యం అనమాట. అందుకని తెలియకుండానే మనం చక్కగా ఈ ఉచ్చారణతో, ఈ శ్లోకం యొక్క పఠనముతో, ఈ ధ్యానముతో మనము ఆ యొక్క బీజ మంత్రాలను ఎవరైతే సశాస్త్రీయంగా గురుముఖతాగా తెలుసుకొని న్యాసం ద్వారా నిరంతరము వారు జపిస్తారో ఆ ఫలము మనం భక్తి శ్రద్ధలతో జగన్మాతను ఈ భావనతో పూజించగా మనకి లభిస్తుంది. అందుకు జగద్గురువులు ఈ కూర్పును మనకు అందించారన్నమాట. అమ్మవారు వాగ్దేవత యొక్క వైభవం కూడా మధ్యలో పెట్టడానికి ఏమిటంటే, జ్ఞానము అన్నది అంతర్లీనముగా ఉంటుంది, కళ్ళకు కనపడదు. ఒకడు బలంగా ఉన్నాడంటే ఇంద్రియ గోచరం అవుతుంది, కళ్ళకు కనపడితే వీడు బలంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, అలా తెలుస్తుంది ఇంత పని చేయగలడు అని. అట్లాగే ఐశ్వర్యము కూడా అంతే. ఫలానా వాళ్ళు వేసుకునే బట్టలు బట్టి, వారి ఇల్లు బట్టి, వారు ఎక్కే వాహనాలు బట్టి, వారి చుట్టూ ఉన్న మనుషులు బట్టి కూడా ఎంత ఐశ్వర్యం ఉన్నదో చెప్పగలం. కానీ ఇదే
జ్ఞానము గురించి వస్తే మటుకు వాడు మనిషి చూడ్డానికి ఎట్లా ఉన్నా కూడా నోరు విప్పుతేనే ఆ జగన్మాత ఆ వాక్ రూపంలో ఎలా ఉందో తెలుస్తుంది. అంతర్లీనంగా మధ్యలో కనపడకుండా ఉంటుంది. అందుకే సరస్వతి నది అంతర్వాహిని అనడానికి కూడా ముఖ్య కారణం. కళ్ళకు కనపడేది కాదు. అలాగే మనిషిలో కూడా సరస్వతి విద్య మాట్లాడితేనే అది వ్యక్తం అవుతుంది. అలా వ్యక్తపరచగలగాలి. ఎన్నో ఆలోచనలు ఉంటాయి కొందరికి, కానీ అది వ్యక్తపరచలేరు. అలా వ్యక్తపరచగలగాలి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సరిగ్గా రావాలి. ఇప్పుడు అటు నుంచి ఇటు తిప్పినప్పుడు అలా రావాలి అన్నప్పుడు కూడా ఈ వాగ్దేవి యొక్క అనుగ్రహం ఉంటేనే మనసులో అనుకున్నది వాక్ రూపంలో క్రియ దాల్చి మనకి సత్ ఫలితములను ఇస్తుంది. అలాంటి జగన్మాతమైన వాగ్దేవి వాంఛితమ్మే వితరతు తరసా శృంగభూ భృన్నివాస అని ఆ జగన్మాతను మళ్ళీ మళ్ళీ ప్రార్థిస్తూ ఉంటాం అని చెప్తూ ఈ 3 శ్లోకాలు ఇక్కడితో అయినాయి. అయితే మనం ఏమి చేయాలి అంటే మనము, మన పిల్లలు, మనకి తెలిసిన వారు అందరికీ కూడా ఈ సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళకి ఈ యొక్క వైభవం యొక్క ప్రత్యేకతను చెప్తూ, ఆచార్యులు వారు ఇచ్చారు, శృంగేరి జగద్గురువులు ఇది మనకి ప్రసాదముగా ఇచ్చారు. వాగ్దేవి యొక్క ప్రసాదం ఇది. ఎప్పుడైనా ప్రసాదము అంటే అలా పక్కన ఉంటే అది ప్రసాదమే, అనుమానం లేదు. కానీ అది మనకి ఎప్పుడు మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది, దాని కళ్ళకు అద్దుకొని ప్రసాదం నోట్లో వేసుకుంటే వస్తుంది. అలాగా ఈ వాగ్దేవి స్తవం అన్న ప్రసాదాన్ని జగద్గురువులు మనకి ఇవ్వగా అది మనం నిరంతరము పఠనము నోటిలో వేసుకొని పఠనము చేయగా దాని యొక్క ప్రభావము అతి త్వరగానే మనందరికీ తెలుస్తుంది అని చెప్తూ నిరంతరము మన ఇంట్లో వాళ్ళతో కూడా ఇవన్నీ చదివిస్తూ ఇది ఒక నిత్యము చదువుకోవలసిన చక్కటి స్తోత్ర వాంగ్మయము అని గుర్తు పెట్టుకొని తప్పకుండా చదువుకునే పిల్లలకి తప్పకుండా ప్రతి వారు కూడా ఖచ్చితంగా కూడా చదవాలన్నమాట. ఇది చదివి ఎంత సరళంగా, ఎంత రమ్యంగా, ఎంత అందంగా ఉందో మీరు చూశారు దీని అర్థంలో. అలా చేస్తూ ఈ భావనలు, అర్థములు తెలుసుకుంటూ అనేక మందికి కూడా దీని గురించి ప్రచారము చేయండి. చేసి ఈ యొక్క వాగ్దేవి యొక్క కరుణని, కృపా కటాక్షాన్ని అందరూ కూడా పొందవలసిందిగా అని కోరుకుంటూ శంకరవాణి తరపున అందరికీ కూడా ఈ వాగ్దేవత స్తుతిని అందరూ కూడా ప్రచారం చేసి నిరంతరం అభ్యాసం చేసి అప్పుడు ప్రచారం కూడా చేస్తూ ఉండాలి అని ఒక మనవి ఇస్తూ ఇంతటితో నా వాకుకి విరామమును ఇస్తున్నాను. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. హర నమః పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర. శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ జగదంబార్పణమస్తు. స్వస్తి.